గత వైసీపీ పాలనలో పాలకుల నిర్లక్ష్యం వల్ల భోలేబాబా డైరీ నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరించారని సీబీఐ సిట్ గుర్తించింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే అంశమై విచారణ చేస్తున్న సిట్ కీలక ఆధారాలను కనుగొంది. 5 ఏళ్లలో 68 లక్షల లీటర్ల నెయ్యిని సరఫరా చేసిన భోలేబాబా డైరీ 1 లీటర్ పాలను కూడా కొనుగోలు చేయకుండానే లక్షల లీటర్ల నెయ్యిని సరఫరా చేసింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో ఆడుకుంది. సిట్ సమాచారం ప్రకారం నెయ్యిని తయారు చేసేందుకు భోలేబాబా డైరీ నిర్వాహకులు పామాయిల్ మాత్రమే వినియోగించారు. నెయ్యి రంగు కోసం బీటా కెరటిన్ అనే రసాయనాన్ని కలపడంతో పాటు వాసన కోసం కొన్ని ఎసెన్స్ వాడినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. 2022లో ఈ సంస్థను బ్లాక్ చేయగా నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులతో ఇతర కంపెనీల ద్వారా టీటీడీకి నెయ్యి పంపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఒకసారి నాణ్యత లేదని టీటీడీ అధికారులు నెయ్యితో వచ్చిన 4 ట్యాంకర్లను తిరస్కరిస్తే లేబుళ్లను మార్చి కొత్త పేర్లతో అదే ట్యాంకర్లను తిరిగి తిరుమలకు పంపారు. ఇదంతా గత వైసీపీ పాలనలో ముఖ్య నేతలు, కీలక అధికారులు అండదండలతోనే జరిగినట్లు సిట్ అనుమానిస్తుంది. ఈ దిశగా దర్యాప్తు చేస్తోంది.